మన హిందూ ధర్మంలో ఒక సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ ఏ ఏకాదశికి లేని ప్రత్యేకత ఈ ముక్కోటి ఏకాదశికి మాత్రం ఉంది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అసలు ఈరోజు వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి, ఈ ఏకాదశి అనే తిథి ఎలా వచ్చింది, దీనికి ఈ పేరు ఎలా వచ్చిందని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసుడు అనే రాక్షసుడు దేవతలపై భయంకరంగా హింసించేవాడు. అప్పుడు ఒకసారి దేవాసుర యుద్ధం మొదలైంది. అంటే దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల వైపున శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశారు. ఈ యుద్ధం కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. మహావిష్ణువు కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి అలసిపోయి అలసటతో విశ్రమించారు. అప్పుడు మురాసుడు అనే రాక్షసుడు దేవతలపై అలాగే శ్రీ మహావిష్ణువుపై విజృంభించడానికి ప్రయత్నించినప్పుడు శ్రీమన్నారాయణుడు నిద్రలో ఉన్నప్పుడు ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైన కాంతి వెలువడి బయటికి వచ్చింది. అది ఒక స్త్రీ రూపం ధరించి ఆ స్త్రీ ఆ రాక్షసునితో యుద్ధం చేసి మట్టు పెట్టేసింది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి మేలుకున్నప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆ రాక్షసులను మట్టు పెట్టింది ఎవరు తల్లి? నువ్వు. అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అలసటతో నిద్రపోయాను, యుద్ధం చేయలేకపోయాను. నా వైపు నుంచి నువ్వు యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని మట్టు పెట్టావు. చాలా ధన్యవాదాలు తల్లి. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువును చూసి నమస్కారం చేసి ఇలా అన్నది, నేను మీ శరీరంలోంచి వెలువడిన కాంతిని. ఈ రాక్షసులు మీ మీద విజృంభించి దాడి చేయడానికి ప్రయత్నించడం చూసి సహించలేక వీళ్లతో యుద్ధం చేశాను అని చెప్పింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు చాలా సంతోషించి చాలా ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు, అమ్మా, నువ్వు నన్ను కాపాడడానికి యుద్ధం చేసి నన్ను కాపాడావు. అందుకు నీకు ఏం వరం కావాలో కోరుకో తల్లి అన్నారు. నాకు ఎటువంటి కోరికలు లేవు స్వామి. కానీ నన్ను ఎప్పుడు ప్రజలు మరచిపోకుండా మీకు అత్యంత ఇష్టమైన దానిగా ప్రజలు ప్రతిక్షణం తలుచుకోవాలని కోరింది. ఈ విధంగా నన్ను అనుగ్రహించండి స్వామి అని అడిగినప్పుడు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారు స్వామి. ఏకాదశి అంటే ఒకటి, ఎప్పుడూ నిరంతరంగా ఉండేది అని అర్థం. అసి అంటే నశింపు లేనిది అని అర్థం. ఏకాదశి అంటే ఎప్పటికీ నశింపు లేకుండా స్థిరంగా ఏకత్వంగా ఉండేది అని అర్థం. ఈ తిథి నాకు చాలా ఇష్టమైనదమ్మా. నన్ను తలుచుకొని ఈ తిథి పాటించినవాచో మరియు నీ పేరు కూడా సార్థకమవుతుంది తల్లి అని శ్రీమన్నారాయణుడు ఆమెకి వరమిచ్చారు. అప్పటి నుండి ఏకాదశి అంటే స్వామికి అతి ఇష్టమైన, చాలా ఇష్టమైనది. సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. ఈ తిథి చాలా పవిత్రమైనది. సంవత్సరంలో 24 తిథుల వ్రతం పాటించని వారికి ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిని అనుసరించిన సంవత్సరంలో 24 ఏకాదశి తిథి వ్రతం పాటించిన ఫలితం కలుగుతుంది.